నమస్తే ఫ్రెండ్స్. జై హింద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఈజ్ రాజేందర్ రెడ్డి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ నా ప్రపంచం. ఫ్రెండ్స్, ఈ మధ్య మాల్టాలో కొత్తగా స్కిల్ పాస్ అయితే వచ్చింది. సో, స్కిల్ పాస్ లేకపోతే మాల్టాలో జాబ్స్ కష్టమా అని చెప్పేసనంటే అట్లా ఏం లేదు ఫ్రెండ్స్. స్కిల్ పాస్ అందరికనేది కాదు. హాస్పిటాలిటీ అండ్ టూరిజంకి సంబంధించిన డిపార్ట్మెంట్‌లకు మాత్రమే స్కిల్ పాస్ అనేదైతే ఉంటది. ఈ స్కిల్ పాస్ హాస్పిటాలిటీ డిపార్ట్మెంట్‌కి సంబంధించిందంటే ఏమేమి వస్తాయంటే దాంట్లో ఇప్పుడు రెస్టారెంట్‌లో వర్క్ చేసేవాళ్ళు, బార్‌టెండర్ గానీ, చెఫ్ గానీ, వెయిటర్స్, డిష్ వాషర్స్, కిచెన్ హెల్పర్స్, చెఫ్, ఆహ్, సో, రెస్టారెంట్ వాళ్ళ పనిచేసే ఈ ఈ వీటికి ఈ పొజిషన్‌లకు మాత్రం కంపల్సరీ కావాల్సిందుంటది. అండ్ హోటల్ ఫీల్డ్‌లో ఏ వర్క్ చేసినా గూడా కంపల్సరీ స్కిల్ పాస్ కావాలి. అండు హౌస్ కీపింగు, క్లీనింగు, ఆహ్ సో, ఇటువంటి వాటికి కంపల్సరీ స్కిల్ పాస్ అనేదైతే అవసరము. స్కిల్ పాస్ అనంటే ఏం లేదు ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడు మనము బేసిక్‌గా చెప్పాలంటే నువ్వు ఇప్పుడు కొత్తగా వచ్చిన వారితోని కమ్యూనికేట్ అవ్వగలుగుతావా? లేదా? అనేది. ఇప్పుడు మాల్టా అనేది ఇప్పుడు ఆహ్, సో, టూరిజం కంట్రీ కదా ఫ్రెండ్స్. సో, వాళ్ళకెట్లా అంటే న్యూ పీపుల్స్ వచ్చిన వాళ్ళతోని ఈజీగా కమ్యూనికేట్ కావాలి. సో, ఆ మాత్రమన్నా తెలిసి ఉండాలి. అంటే ఏది తెలియకుండా జాబు ఇవ్వడము, ఏంది అని జెప్పేసి గవర్నమెంట్ కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. స్కిల్ పాస్ పోర్టల్ మనం ఓపెన్ చేయంగానే ఏ విధంగా వస్తది? పోర్టల్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. అండ్ మనం ఒక పర్చేస్ బండల్ అనేది తీసుకోవాలి. కొనాల్సింది ఉంటది. సో, తర్వాత మనకు స్టెప్ బై స్టెప్ ఈ రకంగా ఉంటది. సో, ఈ స్కిల్ పాస్‌కి సంబంధించి ఇప్పుడు నార్మల్‌గా బేసిక్ లెవెల్ అయితే అందరూ తీసుకుంటారు ఫ్రెండ్స్. ఎక్కువ మనం తీసుకునేది బేసిక్ లెవెలే. ఇందులో 7 లెవెల్స్ ఉంటాయి. ఆహ్, అది మన ఎడ్యుకేషన్‌ని బట్టి ఇప్పుడు నువ్వు మాల్టాలో స్టడీ చేస్తే ఒక రకంగా ఉంటది. నువ్వు నాన్ ఈయూ స్టూడెంట్ అయితే ఒక రకంగా ఉంటది. సో, నువ్వు వర్క్ వీసా మీద వస్తే ఒక రకంగా అట్లా. నీ లెవెల్స్‌ని బట్టి నీకు ప్రైస్ అనేది ఎక్కువ తక్కువ ఉంటది. ఫీజు. అండ్ నువ్వు ఇక్కడ వర్క్ చేసి 1 ఇయర్ లోపు ఉండి ఉంటే నీకు 1 ఇయర్ దాటకుండా నువ్వు ఇక్కడ వర్క్ చేసి ఉండి ఉంటే నీకు ఒక రకమైన ఫీజు ఉంటది. 1 ఇయర్ దాటింది 1 ఇయర్, ఒక సంవత్సరం కన్నా ఎక్కువ వర్క్ చేసింది ఉంటే నీకు ఒక రకమైన ఫీజు ఉంటది. అంటే స్కిల్ పాస్ ఇందులో ఫేజ్ 1, ఫేజ్ 2 అనేది 2 లెవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫేజ్ 1 అనేది ఏంది అనంటే నార్మల్‌గా మనము ఆన్‌లైన్‌లోనే ఫేజ్ 1 ఇయ్యొచ్చు. ఫేజ్ 1లో ఏమడుగుతారు అనంటే జస్ట్ బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడతారా? లేదా? అండ్ బేసిక్‌గా మాల్టీసు, ఆహ్, నువ్వు ఇతరులతోని కమ్యూనికేషన్ అవ్వగలుగుతావా? లేదా? చిన్న చిన్న క్వెషన్స్ ఉంటాయి. ఫేజ్ 1 ఫేజ్ 1 ఎలా అయినా మనం ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. బట్ ఫేజ్ 2 అనేది ఫేజ్ 1 ఎళ్ళిన తర్వాత ఫేజ్ 2 అనేది ఉంటది. ఫేజ్ 2 అయితే డైరెక్ట్ మనం మాల్టాలో ఉండి ఉన్న వాళ్ళు మాత్రమైతే డైరెక్ట్ ఐటీఎస్‌కి వెళ్ళాలి. అక్కడ డైరెక్ట్ మనకు ఫేస్ టు ఫేస్ క్వెషన్‌లు అడుగుతారు. నీ పొజిషన్‌ని బట్టి నీకు క్వెషన్స్ ఉంటాయి. ఒకవేళ నువ్వు చెఫ్ అయినావనుకో, వెయిటర్ అయినావనుకో, నీ వర్క్‌ల నీ వర్క్‌కి సంబంధించిన క్వెషన్సే ఉంటాయి. అండ్ బేసిక్‌గా కొన్ని క్వెషన్స్ ఎట్లా అంటే నీకు మాల్టాల ఈ ప్లేస్‌ల గురించి కూడా అడుగుతారు కొన్ని క్వెషన్స్. సో, మనం అవి బేసిక్‌గా తెలుసుకొని ఉండాల. వాటిని మనం కొంచెం చదువుకొని ఉంటే మనకు లెర్నింగ్ అయిపోతది. ఆహ్, అండ్ మనం ఎక్కడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామో తర్వాత మనకు టైమ్ పీరియడ్ అయితే ఉంటది. ఆ టైమ్ పీరియడ్ లోపట్నే మనం చేయాల్సింది ఉంటది. ఇదంతా ప్రాసెసు. నువ్వు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంకా ఏడాదికి చేసుకుంటా అంటే అట్లా నడవది. అండ్ నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్న వీళ్ళు ఎట్లంటే లొకేషన్ కూడా ట్రాక్ చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడుండి వేరే వాళ్ళతోని వేరే కంట్రీలో ఉండి వాళ్ళతోని కూడా చేయిస్తాము అని అనుకుంటే అది నడవదు. వీళ్ళు లొకేషన్ ట్రాక్ చేసిర్రనుకో, ఒకవేళ వీళ్ళు బ్లాక్ చేసిర్రనుకో మళ్ళీ మీకు అది ఎ అది ఓపెన్ అయితే అవ్వడం అయితే జరగదు. ఓకేనా? సైట్ గాని మీ మీ పేరు మీద మీ బ్లాక్ అనయితే అయిపోతది కంపల్సరీ. సో, ఈడ మాల్టాలో ఉన్నవాళ్ళు ఐడీ కార్డ్ మీద తీసుకుంటరు. అండ్ ఇండియాలో ఉన్నవాళ్ళు పాస్‌పోర్ట్ మీద తీసుకుంటరు రిజిస్ట్రేషన్ అనేది. అయితే ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చిందని అని అనుకుంటున్నా. సో, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గాబట్టి నలుగురితోని పంచుకుందాం అని జెప్పేసి నేను ఈ వీడియో చేసిన. సో, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి. ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తా. ఏదైనా గానీ మనకు తెలిసిన ముచ్చట నలుగురికి చెప్పాలనే ఉద్దేశంతోనే నేను వీడియోలు చేస్తున్నా. అండ్ ఏ కన్సల్టెన్సీ ఆఫీస్ నడుపుడు అటువంటిదేం లేదు. తెలిసిన ముచ్చటని నలుగురికి చెప్తున్నా. జై హింద్ ఫ్రెండ్స్. బై బై. నమస్తే. బై బై.